ప్రాప్తం లేకుంటే ఏ వస్తువు కూడా పట్టుబడదు అనే విషయాన్ని కవి ఈ పద్యంలో అద్భుతంగా వివరిస్తున్నాడు. ఎట్టుగా పాటు పట్టవక ఇంచుక ప్రాప్తము లేక వస్తువుల్ పట్టుబడంగ నేరవు నిబద్ధి సొరావళి కూడి రాక్షసుల్ కట్టు పెకల్చి పాల్కడలి కవ్వము చేసి మధించిరంతయున్ వెట్టియ కాక ఏమనుభవించిది వారమృతంబు భాస్కరా. భాస్కరా, ఎంత కష్టపడ్డా కొంచెమైనా అదృష్టం లేకుంటే వస్తువులు ఏమీ దొరకజాలవు. ఇది నిజం, ఇందులో కొంచెము కూడా సంశయము లేదు. రాక్షసులు దేవతల గుంపుతో కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని పాల సముద్రాన్ని మధించారు. ఆ రాక్షసుల శ్రమ అంతా నిష్ప్రయోజనము అయిపోయింది, నిరుపయోగము కూడా అయిపోయింది. ఆ రాక్షసులు అమృతాన్ని ఏమీ అనుభవించలేకపోయారు. ప్రాప్తం లేనప్పుడు శ్రమకు తగిన ప్రతిఫలం లభించదని కవి ఈ పద్యంలో సోదాహరణంగా వివరిస్తున్నాడు. ప్రాప్తం లేనప్పుడు ఎంత పాటుపడ్డా ఫలించదు. ఆ మాటనే రాక్షసులు దేవతలతో కలిసి పాలకడల్ని మదించగా లభించిన అమృతాన్ని దేవతలే అనుభవించారు గాని వాళ్ళ కష్టమంతా వెట్టి చాకిరి అయినది అన్న మాటతో కవి సమర్థించాడు. తరువాతి పద్యంతో మీ ముందుకు వస్తాను.